మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ సన్నాహ సదస్సులో పాల్గొన్నారు. కలెక్టరేట్కు చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి జిల్లా కలెక్టర్ రాహుల్ దాట్ మరియు ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొని రాబోయే 99 రోజుల ప్రణాళికను చర్చించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పారిశ్రామిక మౌలిక వస్తువుల కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయడమే ఈ ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా 99 డేస్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రజలతో టచ్లో ఉండి ఈ 10 అంశాలపైన నిర్ణయాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో ఇది సరిగా అమలు చేయాలని చెప్పి ఈరోజు అవగాహన సభ పెట్టుకోవడం జరిగింది. అందరు ఆఫీసర్స్కి ఇదే ఆదేశాలు ఇచ్చాము. మీరు ప్రత్యేకంగా విద్య, వైద్యము, నీళ్ళ సమస్య, ఇరిగేషన్ ఫెసిలిటీసు ఇవన్నిట్లో ఏదైతే ప్రజలకు ముఖ్యమైన అంశాలు ఉన్నాయో దాంతోపాటు గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంటేషను ఇవన్నీ కూడా సరిగా మానిటర్ చేయాలి. మేము నెల రోజుల లోపల ఎట్లా స్కీమ్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి దీన్ని ఆడిట్ చేసి ఫాలోఅప్ చేసి ప్రజలతోని టచ్లో ఆఫీసర్స్ ఉండాలని చెప్పి ఈ ఆలోచనతోని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ మీటింగు. 1 మంత్ తర్వాత మళ్ళీ మా పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్లో బిజీ ఉంటారు. వారు తిరిగి వచ్చిన తర్వాత ఏప్రిల్ 5th తర్వాత మళ్ళీ రివ్యూ పెట్టుకొని ఎట్లా నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలు అని చెప్పి మేము మీటింగ్ పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా వారికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆఫీసర్స్కి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రుణమాఫీ చేయడం జరిగింది. మన మెదక్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు గ్రామ సభలలో చెప్పాలని చెప్పి కోరుకుంటూ మేము కూడా చెప్తాం. మాతో పాటు మీరు కూడా మనం చేసే ఒక కార్యక్రమాలు ప్రజలను తీసుకుపోవాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుకుంటూ ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు వేదిక పెద్దలకు నా ముందున్నటువంటి అందరూ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవగాహన సభ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఏదైతే జరుపుకుంటున్నామో దీంట్లో అందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 99 డేస్లో తర్వాత ఆడిట్ కూడా అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేస్తున్నారు, ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పైన ఉంటుంది. సో ప్రత్యేకంగా నా ఆదేశాలు ఏంటంటే మనకు ఈ సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ గురించి వాటర్ స్కేసిటీ ఏదైతే ఉందో ఆ వాటర్ స్కేసిటీ గురించి మీరు అందరూ కూడా ప్రపోజల్స్ ఇవ్వండి. ఎక్స్ట్రా కూడా ఏమైనా కావాలంటే వచ్చే క్యాబినెట్ కూడా చర్చించి ఈ సమ్మర్ గురించి అడిషనల్ అలొకేషన్ కూడా మనము క్యాబినెట్ ద్వారా తీసుకోగలుగుతాము. సో మీరు ప్రత్యేకంగా ఈ వాటర్ సప్లై మీద దృష్టి పెట్టారు. దీనిపైన ప్రత్యేకంగా వారు ఏపీ మీటింగ్ తీసుకొని ఈ సింగూరులో డీసిల్టింగ్ ఎట్లా చేయాలి, ఎక్స్ట్రా నిధులు ఏదైతే అవసరమో సింగూరు ప్రాజెక్ట్ని సరిగా రివైవ్ చేయడానికి దాంట్లో కూడా వారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే మీరు డిస్ట్రిక్ట్ అధికారిగా మీ ఏఓస్కు వాళ్ళ బాధ్యత, వాళ్ళు 100% అది 1 వీక్ కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్న అందరు రైతులు ఆ బీమాను కవర్ అవుతారు. రెండోది మనం ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా పెద్ద ఇరిగేషన్ శానిటేషన్ గురించి సార్ మాకు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలం టోటల్ గా తీసుకున్నాం సార్. లాస్ట్ టైం కలిగే తీసుకున్నాం సార్. లాస్ట్ ఇయర్ నారాయణఖేడ్ తీసుకున్నాం సార్.
విలేజ్ లెవెల్లో తర్వాత మండల లెవెల్లో అందరు రైతులకు సాచురేషన్ మోడ్లో చేశాం సార్. మరి స్థానిక కలెక్టర్ గారికి, ఇతర కలెక్టర్లకు, ఎమ్మెల్సీ గారికి, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, టీజీఐఐసి చైర్పర్సన్ గారికి, రంగాలయ చైర్పర్సన్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ మరి ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దీంట్లో వెళ్ళను, కానీ ఒకటి మాత్రం మరి ఇవాళ ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా మరి ప్రాక్టికల్ గా అమలయ్యే విధంగా మరి అధికారులు చూడాలని చెప్పి మరి వాళ్ళని కోరుకుంటూ, మరి అదే కాకుండా మరి సార్ ఇప్పుడు మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోవడం జరిగింది. మరి వేరే కాన్స్టిట్యూన్సీ అన్ని కాన్స్టిట్యూన్సీలలో కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. మన కాన్స్టిట్యూన్సీలో మరి ఇంకా కాలేదు. మరి గౌరవ మంత్రి గారి ద్వారా కలెక్టర్ గారు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ కండక్ట్ చేసి మరి ఆ వర్క్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కలెక్టర్ గారిని మరి కోరుతా ఉన్నాం, మా మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మరి అదే కాకుండా సార్ మొన్న ఫ్లడ్స్ వచ్చి మరి బాగా ఇబ్బంది అయినాం. మరి దాని సిమిలర్ అవేర్నెస్ మండల లెవెల్ కూడా మనం క్రియేట్ చేస్తాం. స్టూడెంట్స్ లో ఎక్కువ భాగస్వామ్యం తీసుకొని we'll be making them more aware to avoid single use plastic and adopt environment friendly activities. So sir, these are the 10 basic themes around which we'll be working in this 99 days. So మా మెదక్ జిల్లా తరఫు నుంచి all the departments are ready sir. నిన్నటి వరకు వారికి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది at the district level and also from the department level. కనిపిస్తాం అంటే మన ఏవోస్ అందరూ 100% ఫార్మర్స్ ఏదైతే బీమా వర్తిస్తుందో వీరే వెళ్ళి ఆ రిజిస్టర్ చేయించాలి యాప్ లో. సమ్మర్ అప్లయన్స్ ఏమైతున్నది, పాప రైతు ఇబ్బంది అవుతా ఉన్నాడు. తర్వాత అదే రైతు బీమా వస్తుంది ఇట్లా అంటే అది పోయి చూస్తే ఎంత యాప్ లో రిజిస్టర్ చేసుకోలేదు రైతు అని. Rural women and also MEPMA Sibbaldini, so that they are brought under the net of both health paranga schemes plus financial inclusion. This will be taken up on priority in all the mandals. 10th theme is Paryavaran sir. So last week lo maniki సెకండ్ స్క్రాప్ అనేది చాలా ఉంటుంది సార్. ఇది మన పిఎస్సీస్ లో అవ్వచ్చు, స్కూల్స్ లో అవ్వచ్చు, ఆఫీస్ లో కూడా వెహికల్స్, పాత వెహికల్స్ ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ లో R&D డిపార్ట్మెంట్ కి స్క్రాప్ డిస్పోజల్ కి ఇన్ఛార్జ్ పెట్టాము. రూరల్ ఏరియాస్ లో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్ కూడా ఆప్షన్ ఏర్పాటు చేసి స్క్రాప్ అంతా కూడా డిస్పోజ్ చేసి మన ఆఫీసెస్ కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సెకండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ థీమ్, ఆరోగ్య థీమ్ లో డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఒకటి, SHG విమెన్ అందరికీ కూడా 100% డిజిటల్ హెల్త్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మనం ఈ 99 డేస్ ప్రణాళికలో టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా అన్నూరాలు ఒక 2-3 ఫ్యాక్టరీలు బ్లాస్ట్ అయినాయి సార్. ఫైర్ ఇంజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్. బ్యాటరీ నీడెడ్ అంటే ఇప్పుడు అర్జెంట్గా గుమ్మడిదల అనే ఒక దగ్గర ఒక కొత్త ఫైర్ స్టేషన్, ఒక ఫైర్ ఇంజన్ ఇవ్వడానికి కంపెనీస్ వాళ్ళు రెడీ ఉన్నారు సార్. కొంత స్థలం అలాంటి ఇవ్వని అడుగుతున్నారు. గుమ్మడిదల అయితే మున్సిపాలిటీ సార్. అక్కడ ఇస్తే కంపెనీ CSR కింద ఫైర్ ఇంజన్స్ ఇస్తామంటున్నారు సార్. కొంచెం ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సంగారెడ్డి కలెక్టర్ గారి విజ్ఞప్తి, ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒకటి, PCB వాళ్ళు ఒకటి, మరి RDO అయితే ఒకసారి సిగాచి లాంటి ఇన్సిడెంట్స్ కానీ అక్నూరాలో బ్లాస్ట్ అయినట్టుగా కాకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అని ఇండస్ట్రీస్ లో ఒకసారి ఒక సెపరేట్ మీటింగ్ పెట్టి ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది మేడం. 7th theme is Vidya sir. So students to create awareness about their career guidance, about how better they can go, and plus other than education, extracurricular activities మీద ఎలా వీళ్ళకి exposure ఇవ్వాలి, that action plan we have prepared. And schools లో basic facilities గురించి we will be taking up activities school wise wherever issues are there, those will be taken up. 8th theme is యువత మరియు క్రీడలు. సో ఇంట్లో మనం ప్రాక్టికల్ ఇబ్బందుల్ని మనం గమనిస్తా ఉన్నాం. దయచేసి అధికారులందరికీ విజ్ఞప్తి, ఒక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ మనం గ్రౌండ్లోకి వచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి బేసిక్ సమస్యకి జిల్లా అధికారులకి, జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనేది ఒకటి చూడండి. ఇంతకుముందు మన జిల్లాలో వివిధ సందర్భాల్లో గ్రామాలకి, మున్సిపాలిటీలకు తిరిగినప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు మంత్రులు వచ్చినప్పుడు
కొన్ని గ్రామాల్లో కొన్ని మండల కేంద్రాల్లో మనం కొన్ని పనులు చేస్తామని చెప్పి గతంలో ఇచ్చి వచ్చినటువంటి హామీల విషయంలో కూడా మళ్ళీ మనం ఈ గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు ప్రజల నుంచి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దయచేసి గతంలో గత 2.5 సంవత్సరాలు మనం జిల్లాలోని వివిధ ప్రాంతాన్ని విజిట్ చేసిన సందర్భంగా మనం ఇచ్చినటువంటి హామీలు, మనం చెప్పినటువంటి అమలు చేస్తామని చెప్పినటువంటి స్కీమ్స్ ని దయచేసి ముందు బట్టి అమలు చేయకుండా మనపై గ్రామ సభ పెడితే ప్రజలకు ఒక రకమైనటువంటి లీనియన్సీ వస్తుంది. Farmers, so you have to create more awareness for that. So మీరు at least collector or the collectors, we must plan in the coming year వరకు at least 20 to 30% of crop diversification should take place. This is the topmost priority. ఎందుకంటే అన్ని చోట్ల కూడా రైస్ ఎక్స్ట్రా ఉంది, కేంద్రంలో కూడా there is surplus of rice, ఎక్కువ ఎక్స్పోర్ట్ కావడం లేదు. So until crop diversification becomes a success, we will be saddled with lot of rice. So మనము రైతులకు satisfy చేయలేకపోతాం. So let us take this on a war footing. So rest of the other districts also, please ensure and collector give me a comprehensive note. Yes, sir. How many acres are there? What kind of soil test results have come? A crop says they found to the site. And every quarter ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి. ఇది మన సంగారెడ్డి కూడా ఉపయోగపడుతుంది. కలెక్టర్ గారు తెచ్చుకోండి. డబ్ల్యూఆర్ దగ్గర ప్లాస్టిక్ డిస్పోజల్ గారు మా మెదక్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినారు. లాస్ట్ టైం మెదక్ జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినారు, వరదలు వచ్చినారు. సో నేను ఒక 5 సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి, పిల్లికొట్టాలనే ప్రాంతంలోనే సబ్ స్టేషన్ లో ఏరియాలో ఉంది కాబట్టి అది మునిగిపోయింది అంటే దాన్ని ఒక వేరే ఏరియాలో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కట్టడం అయిపోయిందండి. పిల్లికొట్టాలి పిల్లికొండలో ఒక సబ్ స్టేషన్ ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మేడం. మిగతా ముఖ్యమంత్రి గారు చెప్పిన 4 ఒకటి రామాయణపేట బస్ డిపో ఎక్స్పాన్షన్ ఒకటి అడిగా మేడం, అది చేస్తామని చెప్పారు సార్. అది ఒకటి చూడండి. రామాయణపేటలో ఒకసారి మన వరదలు వచ్చినప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసి